अध्यायं 51 श्लोकम्। अर्जुन उवाच दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्ता सचेता ప్రకృతిం గతః। ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంతనే ఇట్లు పలికెను: ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంతచిత్తుడనై నా సహజ స్వభావమును పొందితిని. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు? ఎటువంటి రూపాన్ని చూశాడు? మనం పూర్వ శ్లోకంలోనే చూసాం. ఏమిటి? మొదట చతుర్భుజ రూపాన్ని దేవదేవుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికి చతుర్భుజ రూపాన్ని, చివరికి వీధుని అర్జునుడికి ఆ విధంగా చేస్తూ శాంత రూపం అంటే ఏంటంటే సాధారణమైన ద్విభుజ రూపాన్ని కూడా చూపించాడు. సుందరమైన ఈ మానవ రూపం అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ చతుర్భుజ రూపం తర్వాత ద్విభుజ రూపాన్ని కూడా కృష్ణుడు చూపించడం. ఇది సామాన్యమైన మానవుడి లాగా ఏదైతే ఉందో అది శాంత చిత్తుడు అయ్యి శాంత స్వభావాన్ని పొందాను నేను సామాన్యమైన ఈ రూపాన్ని చూడడం. కారణం ఏంటంటే ఈ రూపంతో అర్జునుడు ఒక సంబంధం ఉంది కనుక పర్వాలేదు, మళ్ళీ కృష్ణుడు నా కృష్ణుడు అనే ఒక భావన ఏర్పడుతుంది అనమాట. లేదా నా భావ, ఈ విధంగా ఒక రిలేషన్, ఒక సంబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ సంబంధం ద్వారానే మనం ఏదైనా ఈ సంసారంలో కూడా సంబంధం లేకుండా మనం ఏం చేయలేం. భగవంతుడితో కూడా మనకి సంబంధం ఉంది. ఏం సంబంధం అది అంటే మనం ఆయన యొక్క నిత్య దాసులం అనే సంబంధం ఉంది. దాని ద్వారానే ఏదైనా చేయగలం. లేదంటే అంటే ఏ సంబంధం లేనప్పుడు మనం ఎవరిని ఎందుకని అక్కడికి వెళ్ళాలి? మనకి ఏదైనా కాలేజ్ కానీ ఇంకేదైనా సంబంధం అంటే అక్కడ మన ఒక విద్యార్థి కాబట్టి నేర్చుకోవాలి కాబట్టి, అదే విధంగా భగవంతుడితో కూడా ఒక సంబంధం ఉంది. అది స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఏమిటంటే ఆయన యొక్క నిత్య దాసులు కనుకనే మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవడానికి భక్తియుక్త సేవ అనేది మనం చేస్తూ ఉన్నాము. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ మనం చూసినట్లయితే అర్జునుడు ఆ విధంగా మళ్ళీ శాంతిని పొందాడు. ఈ ఘోరమైన రూపాన్ని అవన్నీ కూడా పోయి చతుర్భుజ రూపం తర్వాత ద్విజ రూపం వచ్చింది. ఇప్పుడు నేను శాంత చిత్తుడిని అయ్యాను అని చెప్తున్నాడు. ఇక 52వ శ్లోకం. శ్రీ భగవానువాచ. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ప్రభుపాద ఇందులో ఏంటంటే కృష్ణుని కూడా మానవ రూపం, మానుషం రూపం అన్నారు కదా. కృష్ణుని కొంతమంది ఏంటంటే సామాన్యమైన వ్యక్తిగా కూడా అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళ యొక్క భ్రమ మాత్రమే. ఎందుకని మనం ఇక్కడ చూస్తే 52వ శ్లోకంలో శ్రీ భగవాను వాచ, కృష్ణుడు భగవంతుడు సామాన్యమైన మానవుడు కాదు. కొంతమంది వెధవులు, కొంతమంది కొన్ని సంస్థల వాళ్ళు కృష్ణుడు ఏదో ధ్యానం ద్వారా భగవంతుడు అయ్యాడని, లేదా యోగ చేయడం ద్వారా భగవంతుడు, లేదా ఆయన శక్తులు పొందాడు, తపస్సు చేశాడు, ఈ విధంగా ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కల్పనలు, కట్టుకథలు మాత్రమే. అవన్నీ అవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అటువంటి కట్టుకథలు చెప్పేవాళ్ళు ముఖ్యంగా కలియుగంలో ఎక్కువగా ఉంటారు మన చుట్టూ. అంటే కృష్ణుడే దేవుడా, అందరూ ఒకటే కదా, ఈ విధమైన వాదనలు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కానీ అది కృష్ణుడే చెప్తున్నాడు కదా స్వయంగా భగవద్గీతలో. ఏమని చెప్తున్నాడు? భక్తి ద్వారానే నన్ను తెలుసుకోగలరు అని చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను: ప్రియమైన ఓ అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుటకు మిక్కిలి దుర్లభమైనది. మిక్కిలి ప్రియమైన ఈ రూపమును దర్శించే అవకాశమునకై దేవతలు కూడా నిత్యము వేచి ఉందురు. ఏదైతే ఈ మానవ రూపం అంటే సాధారణ ద్విభుజ రూపం కృష్ణుడు శ్యామసుందరుడు ఏ విధంగా అయితే ఉన్నాడో, ముఖ్యంగా గోలోకం నుంచి వచ్చినటువంటి కృష్ణుడు శ్యామసుందరుడు గోపికలతోటి, గోపాలులతోటి, గోప స్త్రీలు వీళ్ళందరితోటి ఏదైతే లీల చేస్తూ ఉన్నాడో కృష్ణుడు, అటువంటి రూపాన్ని చూడడానికి ఎప్పుడు కూడా దేవతలు కూడా ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూస్తూ ఉంటారట. ఎందుకంటే అది సాధారణంగా ఎప్పుడు కనిపించేది కాదు. మనకు కూడా చెప్తున్నారు ఆచార్యులు ఏంటంటే బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒక్కసారి మాత్రమే ఈ గోలోకమైన సంబంధించిన లీలలు కృష్ణుడు ప్రదర్శిస్తాడు అని మనకి ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతుంది. రోజుకి 14 మనువులు ఉంటారు బ్రహ్మ యొక్క ఒక రోజులో. ఒక మనువుకి 71 మహాయుగాలు ఉంటాయి. ఆ విధంగా 7వ మన్వంతరం, 7వ మనువు ఉన్న సమయంలో ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు అంటే తర్వాత రాబోయే 7 మనువుల్లో యొక్క యుగాల్లో కృష్ణుడు మళ్ళీ రాడు, తర్వాత రోజుల్లో వస్తాడు. కాబట్టి మనం అందులో రావడం అనేది అదృష్టం.
అటువంటి కృష్ణుణ్ణి పొందడం కోసం మనకి హరే కృష్ణ మహామంత్రం లభించడం ఇంకా అదృష్టం. కాబట్టి ఎవరైతే ఇందులో కూడా దురదృష్టవంతులు ఎవరంటే ఇవన్నీ తెలిసినా కూడా దీన్ని గంభీరంగా స్వీకరించలేని వాళ్ళు చాలా దురదృష్టవంతులు. ఎందుకని ఇవన్నీ తెలుసుకున్నాం కానీ మనం మన శ్రద్ధను చూపించట్లేదంటే మనకంటే దురదృష్టవంతులు ఎవరుంటారు? కాబట్టి దేవతలు కూడా ఈ రూపాన్ని చూడడానికి ఉవ్విళ్ళూరుతూ ఎప్పుడు ఉత్సాహంగా ఎప్పుడు లభిస్తుందా భగవంతుడి యొక్క గోపికలతో లీల చేసేటువంటి రాసనృత్యం చేసేటువంటి బృందావనంలో లీల చేసేటువంటి బాలగోపాలుడి యొక్క రూపం ఎప్పుడు లభిస్తుంది, ఎప్పుడు నిజంగా చూడగలం అని అనుకుంటూ ఉంటారు అనేది కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు ఆ విధంగా తను ఎప్పుడు కూడా కనిపించడు అనే విషయం కృష్ణుడికి స్వయంగా తెలుసు. కనుక కృష్ణుడు ఏమంటున్నాడు, నేను ఈ రూపాన్ని చాలా అరుదుగా మాత్రమే చాలా లభిస్తూ ఉంది, చాలా అందరూ కూడా చూడాలనుకుంటూ ఉంటారు అని కృష్ణుడే చెప్తున్నాడు ఇక్కడ. 53 నాహం వేదైర్న తపసా నదానేన నచేజ్జయ శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. దివ్య చక్షువులతో నీవు గాంచుతున్న ఈ రూపము కేవలము వేదాధ్యయనముచే గాని తీవ్ర తపశ్చర్యలచే గాని దానముచే గాని పూజలచే గాని అవగతం కాదు. మానవుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవన్నీను సాధనములు కాజాలవు. ఇక్కడ ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన శ్లోకం ఏంటి, ఇక్కడ దివ్య చక్షులతో నీవు చూస్తున్నాడు, అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు, నీవేదైతే దివ్య చక్షులతో నన్ను చూస్తున్నావో ఏది ఈ సాధారణమైన మానవ రూపం ఏదైతే ఉందో అంటే భగవంతుడిగా కృష్ణుని భగవంతుడిగా చూస్తున్నాడు ఇక్కడ అర్జునుడు, ద్విభుజ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడిని. ఆ విధంగా భగవంతుడిగా చూడడం అనేది వేదాధ్యయనం ద్వారా కానీ తపస్సుల ద్వారా దానం పూజలు వీటి ద్వారా లభ్యం కాదు. కానీ అక్కడ ఏమంటున్నాడు, ఇవన్నీ సాధనాలు అవుతాయి అంటే అవి చేయడం ద్వారా సాధన చేయడం ద్వారా వీటి ద్వారా భగవంతుని పొందొచ్చే కానీ కేవలం అవి వాటి ద్వారానే లభించడు. అంటే ఇక్కడ ఏదో ఉండాలని మనకు అర్థమవుతుంది. ఏం ఉండాలి మరి అది? దానికి ఉండవలసింది ఏంటంటే ఇక్కడ అర్జునుడికి జరిగింది, అర్జునుడికి కృష్ణుడే ఇచ్చాడు దివ్య చక్షులు. కాబట్టి కృష్ణుడే మన పట్ల ప్రసన్నుడై మనం చేసే ప్రయత్నాలను సంతృష్టి చెంది, ఏం ప్రయత్నం, జపం చేయడం లేదా దానం చేయడం పూజలు చేయడం తీవ్ర తపస్సులు చేయడం, ఇవన్నీ ఏదైతే కృష్ణుడి కోసం మనం కూడా చేస్తూ ఉంటాం కదా. ఏం చేస్తాం, ఏకాదశి కూడా ఒక ఉపవాసం చేస్తాం, తపస్సు. అదేవిధంగా దానం అంటే మనం భక్తులకి బ్రహ్మచారులకి సన్యాసులకి ధనం ఏదో ఖర్చు పెట్టడం ఏదో కూడా చేస్తూ ఉంటాం. భగవంతుని రోజు పూజించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వేదాలని భగవద్గీత భాగవతం ఇవి కూడా అధ్యయనం చేయడం, ఇవన్నీ చదవడం అర్థం చేసుకోవడం, ఇవన్నీ చెయ్యగా వీటి ద్వారా కృష్ణుడు సంతృష్టి చెంది సరే ఈ జీవుడికి నేను అర్థం అవ్వాలంటే అప్పుడు కృష్ణుడు అర్థమవుతాడు, కృష్ణుడి యొక్క రూపం అర్థమవుతుంది. నామం పట్ల హరే కృష్ణ మంత్రం పట్ల మనకి ఆసక్తి ఇంకా పెరుగుతుంది అప్పుడు మాత్రమే. అంతేగాని ఇంకా చెప్పాలంటే మరి హరే కృష్ణ చేయడం వల్ల కూడా కృష్ణుడు అర్థం కాడు. ఎందుకని హరే కృష్ణ మనం తీవ్రంగా ప్రయత్నం చేస్తే అప్పుడు భగవంతుడు లేదా భగవంతుడి యొక్క అంతరంగ శక్తి అయిన రాధారాణి కృప ద్వారా మనకి వాళ్ళు అర్థమవుతారు. అది ఇక్కడ కృష్ణుడు చెప్పేది. అంతేగాని ఈ పూజలు ఇవన్నీ ఆపేయమని కాదు. ఇక్కడ ఇవన్నీ సాధనాలు అవుతాయి కానీ ఆ సాధన ద్వారా నేను అర్థం అవ్వాలనేది నియమమేమీ లేదు, అర్థం కావాల్సిన పని లేదు. అవన్నీ సాధనాలు మాత్రమే, సాధనలు అవుతాయి కానీ అవి చేసినంత మాత్రం నేను లభ్యం అవుతాను అనేది ఏమీ లేదు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఇప్పుడు ఏంటి, నువ్వు 3 ఏళ్ళు 4 ఏళ్ళు బీటెక్ చేస్తే నీకు జాబ్ వస్తుందని చెప్తాం. కానీ ఇక్కడ కృష్ణ అలా చెప్పడం లేదు. ఈ పూజలు ఇవన్నీ చేస్తే లభిస్తాను, కానీ లభించడానికి అవకాశం ఉంది కానీ వాటి కేవలం అవి మాత్రమే పనిచేయవు అనేది ఇక్కడ కృష్ణుడు చెప్పడంలో ఉద్దేశం. మరి ఏమిటి కావాలి? అవన్నీ ఉన్నప్పటికీ కూడా కృష్ణుడి సంతృష్టి చెందితేనే అవన్నీ చివరికి మనం కృష్ణుని దేవాదేవుడుగా అర్థం చేసుకోగలము. ఇక 54 భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలుగుదువు. కాబట్టి ఇది రహస్యం చెప్తున్నాడు. ఏ విధంగా భగవంతుని ఏ విధంగా అర్థం చేసుకోగలం?
కేవలం అనన్యమైన భక్తియుక్త సేవ. మరి కృష్ణుడు ఎప్పుడు సంతృష్టి చెందుతాడో చెప్తున్నాడు ఇక్కడ. మనం ఇందాక చూసాం ఏమని, తపస్సు లేదా ఈ పూజ ఇవన్నీ చేయడం ద్వారా కృష్ణుడు సంతృష్టి చెందాలి. కృష్ణుడు ఎప్పుడు సంతృష్టి చెందుతాడు? అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచి. ఎందుకు? అర్జునుడు శుద్ధ భక్తుడు కావడం వలన కృష్ణుడు అర్జునుడి దగ్గరికి వచ్చాడు. అలాగే మనలో ఎవరైనా సాధన చేసి శుద్ధ భక్తుడి స్థాయికి అటువంటి తీవ్ర ప్రయత్నం చేస్తే అప్పుడు కృష్ణుడు సంతృష్టి చెంది మనకు కూడా నామ పట్ల రుచి, ఆయన యొక్క నామ రూప గుణలీలల్ని మనకి అర్థమయ్యే విధంగా అటువంటి కృపని ఇస్తే అప్పుడు మనం అర్థం చేసుకొని ఈ సంసారంలోని భార్య బిడ్డల్ని, మన యొక్క కులం జాతి మతాన్ని అన్ని మర్చిపోయి కృష్ణుడినే స్మరిస్తూ శరీరాన్ని వదిలేసి కృష్ణుని చేరుకోగలం. నిజానికి ఆ స్థితిలో అందరూ వెళ్ళాలి. కానీ మనం మాత్రం పూర్తిగా రోగగ్రస్తులం అయ్యాం. నా భార్యను వదలను, పిల్లలను వదలను, బంధువులను వదలను, నా దేశం ఇది, నేను తెల్లోడిని, నేను నల్లోడిని, ఇదన్నీ ఏది వదలం. ఇది వదలాలి అంటే, ఇది మర్చిపోవాలి అంటే కృష్ణుణ్ణి మాత్రమే గుర్తుంచుకున్న స్థితికి వెళ్ళినప్పుడే మర్చిపోగలం. అది శుద్ధ భక్తులకే సాధ్యం అవుతుంది. మరి మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే చాలా తీవ్రైన భక్తి యోగేన, తీవ్రంగా భక్తియుక్త సేవ సాధన అనేది జరపాలి. దానికోసం తీవ్రంగా చేయడానికి సమయం కావాలి. అంతేగాని ఇప్పుడు ఏదైతే 2 గంటల భక్తి, 16 మాలల భక్తికి కృష్ణుని చేరుకోవడం అసంభవం. లేదా కొంతమంది దీక్ష తీసుకుంటున్నాం అనుకుంటున్నారు. దీక్ష ద్వారా కూడా కృష్ణుని చేరుకోలేం. దీక్ష అనేది కృష్ణుని చేరుకోవడానికి మొదలు పెట్టడం. అంతేగాని పూర్తి స్థాయిలో అంటే ఉన్నత శుద్ధ భక్తుడు అవ్వలేదు మనం దీక్ష తీసుకోగాని. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ విధంగా మాత్రమే నా రహస్యమును అవగాహన చేసుకోగలుగుదువు అని అర్జునుడికి చెప్తున్నాడు. మనకు కూడా అదే ఉపదేశం. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఎప్పుడు మనం కృష్ణుని పొందగలం? ఎప్పుడైతే కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులం అవుతామో, అంటే తీవ్రమైన ప్రయత్నం చేస్తామో, కృష్ణుడు ప్రసన్నుడై మనకి ఆ ప్రత్యేకమైన కృప ఇవ్వగానే అప్పుడు శుద్ధ భక్తులు అవుతాం. అప్పటి వరకు అవ్వలేము. అది ఇక్కడ కృష్ణుడు చెప్పేది. భక్తి ద్వారానే నేను అర్థం అవుతాను కానీ మరే ఇతర ప్రక్రియ ద్వారా కూడా నేను అర్థం కాను అనేది ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. చాలా ముఖ్యమైన శ్లోకం. దీనికి భాష్యం కూడా ప్రభుపాద చాలా పెద్దది ఇచ్చారనమాట. ఈశ్వర పరమ కృష్ణ ఇవన్నీ కూడా చాలా శ్లోకాలు చెప్పారు అందులో. కాబట్టి శుద్ధ భక్తులు అవ్వడం చాలా ముఖ్యం. అప్పటి వరకు కృష్ణుడు ప్రసన్నం కాడు, కృష్ణుని పూర్తిగా అర్థం చేసుకోలేము. ఎప్పటి వరకైతే మనం శుద్ధ భక్తులను కామో అప్పటి వరకు మనం ఎప్పుడైనా భక్తి నుండి పతనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనందరం పతనం అయ్యే అవకాశం ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని నేను చేస్తున్నా ఇక చేసేస్తాను అనేది ఏమి నమ్మకం లేదు. ఎందుకంటే ఈ దేహం ఏదైతే ఈ భౌతిక దేహంలో మనం ఉన్నాం కదా, ఈ దేహంలో ఉన్నంతకాలం ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రమాదకరమైన స్థితి అనమాట. అంతా కూడా ఇంద్రియ భోగంతో ఆకర్షణలు ఎక్కువగా ఉంటాయి, భౌతిక ఆకర్షణలు ఇక్కడ. ఇక 55వ శ్లోకం. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యః సమామేతి పాండవ. ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొని యుండు వాడును, కామ్యకర్మలు మనోకల్పన నుండి కల్మషముల నుండి విముక్తుడైన వాడును, నన్నే తన జీవిత పరమలక్ష్యంగా భావించి నా కొరకై కర్మను అనుభవించి వాడును, సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగిండు వాడును అగు మానవుడు నన్నే తప్పక చేరును. కాబట్టి ఈ శుద్ధ భక్తుడి యొక్క పరిస్థితి ఏంటి? ఎలా ఉండాలి వాడు? కామ్యకర్మలు అంటే ఈ సంతానం కోసం, ధనం కోసం, వీసా బాలాజీ అని ఈ విధంగా తిరగడం మానేయాలి. వాడు శుద్ధ భక్తుడు మానేస్తాడు. ఎందుకంటే వాడికి భౌతికమైన కోరికలు లేవు కాబట్టి. కామంతో ఎటువంటి కర్మలు చేయడు, అదే కామ్యకర్మలు. మనోకల్పనలనేది కల్మషం, మనసు ద్వారా కల్పనలు చేయడం, అంటే కృష్ణుడు కూడా దేవుడు అయ్యాడని ఇలాంటి పిచ్చి పిచ్చి పోకడలు ఏమి ఉండవు వాడిలో. మానసిక కల్పనలు చేయడు. శాస్త్రం చెప్పింది, ఆచార్యులు చెప్పింది అనుసరిస్తూ ఉంటాడు. విముక్తుడై జీవిత లక్ష్యం ఎవరు? కృష్ణుడిని పొందడమే వాళ్ళ లక్ష్యం. ఇక అటువంటి వాడికి తెలుసు ఇక ఇతర దేవతలను ఆరాధించడం, వాళ్ళ గుళ్ళకి వెళ్ళడం, లేదా ఆ పూజలు చేయడం, లేదా అందరూ ఒకటే అనుకోవడం అనేటువంటి పిచ్చి ఆలోచనలు ఏమి ఉండవు ఈ శుద్ధ భక్తుడికి. నా కర్మను అనుభవించేవాడు, నేనే లక్ష్యంగా చేసుకున్నవాడు. ఇంకా సర్వజీవులేడ మిత్రత్వం. ఎందుకని జీవుల పట్ల మిత్రత్వం? జీవులందరి కృష్ణ అంశలే కనుక అందరితోటి మిత్రభావంతో ఉంటాడు. అటువంటి వాడే. ఏ ఒక్క వ్యక్తితోటి మనకి అసూయ ఉన్నా, ఒక వ్యక్తి పట్ల అసూయ ఉన్నా మనం గోలోకం వెళ్ళము. ఎప్పుడైతే మనం, ఎందుకంటే కొన్నిసార్లు ఈ అసూయ అనేది భక్తుల మధ్య, సన్యాసుల మధ్య, బ్రహ్మచారుల మధ్య కూడా ఉండే అవకాశం ఉంది కూడా. అటువంటి వాళ్ళు ఉన్నారు.
మరి ఇదేంటి సందేహం కలగొచ్చు. మరి బ్రహ్మచారులు, సన్యాసులు ఇంత భక్తి చేసి వాళ్ళకెందుకు వస్తుంది అంటే, అది మనందరిలో ఉన్న జబ్బే అది. ఎందుకంటే మనం పూర్తిగా శుద్ధ భక్తులు అయ్యే వరకు ఏదో ఒక రోగం ఉంటుంది. కాబట్టి ఈర్ష్య, అసూయ అనేది అంత తేలిగ్గా తొలగే రోగం కాదు. కాబట్టి అది తొలగినప్పుడే మిత్రత్వమును కలిగి ఉండువాడు అని కృష్ణుడు అందుకే చెప్తున్నాడు. అటువంటి స్థితికి మనం వెళ్ళినప్పుడు మాత్రమే కృష్ణుని చేరుకోగలం. తప్పక కృష్ణుని నన్ను పొందుతారు, తప్పక నన్ను చేరుకుంటారు అనేది ఇక్కడ కృష్ణుడు మనకి ఆశ్వాసం అంటే భయం ఇస్తున్నాడు అనమాట. అటువంటి వాళ్ళు చేరుకుంటారు. కాబట్టి మనం నిరుత్సాహపడి అదేంటి ఇంత చాలా కష్టంగా ఉంది అని నిరుత్సాహపడి ఇంకేముందిలే మనం ఏదో 16 మాలలు చేసుకుంటూ కూర్చుందాంలే ఈ జన్మకి అనుకుంటే ఇంకా ఎప్పటికీ కూడా కృష్ణుని చేరుకోలేము. కనుక మనం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే కొంచెం కొంచెం ముందుకెళ్తాం కానీ ఏదో ఉన్నది చాలులే అనుకుంటే మాయ చాలా దృఢమైంది కనుక చుట్టూ భౌతిక ఆకర్షణలు ఉన్నాయి కనుక మనం చేసే కొద్దిపాటిది కూడా వదిలేసి పూర్తిగా భౌతికంగా ఇంద్రియ భోగంలో పడిపోయే అవకాశం ఉంది. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. నాది ఒక ప్రశ్న. కొందరు భక్తి మార్గంలోకి వచ్చే ముందు వేరే దేవతల్ని పూజించే అలవాటు ఉంటుంది. దేవతలు కావచ్చు, లేకపోతే బాబాలు అట్లా ఉంటారు కొందరు. అప్పుడు భక్తిలో ప్రవేశిస్తారు. వాళ్ళు భక్తి చేయాలని ఉన్నా కూడా వాళ్ళ పూర్వ వాసనల వల్ల అటువైపు మనసు వెళుతూ ఉంటది. అలాంటి వాళ్ళు ఏ విధంగా అధిగమించాలి? వాళ్ళ మనసు ఎలాగా ఇతర దేవతల పట్ల లేదా ఇతర ఏదైతే పూజా విధానాలు వాళ్ళు చేసిన వాటి పట్ల మనసు వెళుతూ ఉంటది, అదేనా? అవును ప్రభుజీ. వెళ్తూ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఇది ఏదైతే మనకి ముఖ్యంగా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఓకే, నేను ఒక పద్ధతిలో ముందరకు వెళ్ళాలి అని. ఆ పద్ధతిలో ముందరకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు మన సంప్రదాయంలో ఉన్న ఆచార్యులు మనకి ఏం విధానం ఇచ్చారు? మనకి ఇచ్చిన విధానం ఏమిటి? కృష్ణుని మాత్రం ఆరాధించడం, కృష్ణుడికి అర్పించిందే తినడం, దానికి కట్టుబడి ఉండాలి. అలాగ వాళ్ళు నిర్ణయించుకొని కట్టుబడి ఉండే వరకు వాళ్ళని మనం ఏమీ చేయలేం. వాళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఆ నిర్ణయానికి వాళ్ళు రావాలి అంతే. ఆ నిర్ణయానికి వచ్చే వరకు మనం వాళ్ళకి అవకాశం అయితే ఇస్తాం చేయడానికి, భక్తి చేయడానికి. మనం ఏం వద్దనైతే చెప్పం. అది వచ్చేది అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ స్వచ్ఛందంగా నిర్ణయించుకోవాలి. ఓకే, రావాలి, మనం వీళ్ళు చెప్పినట్టు వినాలి, ఇది సరైన విధానం అనేది వాళ్ళకి ఆ విశ్వాసం కలిగినప్పుడు వస్తారు. కాబట్టి అప్పటి వరకు మనం వేచి ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు. ఇంకొక ప్రశ్న ప్రభుజీ. కొందరు అంటే ఇప్పుడు నాకు ఒక వ్యక్తి తారసపడ్డారు. ఆయన మంచి అంటే ఎక్కువ ఆయన చూస్తే ఎప్పుడు చాలా వరకు కూడా అతను మోడ్ ఆఫ్ గుడ్నెస్ లో ఉంటాడు, సత్వగుణంలో ఉంటాడు. కాకపోతే ఆయనకి ఎక్కువ నిరాకారం అటువైపు అంటే మానసికంగా ఏం లేకుండా నిరాకారంలో ఉంటే ప్రశాంతత వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని మనం భగవద్గీత అంటే కృష్ణ చైతన్యంలోకి వాళ్ళని ఆహ్వానించడం కానివ్వండి, దీని వైపు వాళ్ళు మొగ్గు చూపేట్టుగా ఏ రకంగా వాళ్ళకి మనం సహాయం చేయగలం ప్రభుజీ? నాకు అర్థం కావాలంటే వాళ్ళు ఇటువైపు మొగ్గు అంటే అతని పరిస్థితి ఏంటి? అతని పరిస్థితి ఏంటంటే అతను సాత్వికమైన వ్యక్తి. కాకపోతే ఏమిటంటే అతను అంటే ఈ భక్తి అనేది ఒక అతను అంటే మానసిక అదొక ఎలా చెప్పాలి ప్రభుజీ, అంటే భక్తి అనేది అతను దాన్ని అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. అంటే ఇట్లా ఈ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి అంటే కూడా దానికి అంటే ఎంత ఒక అంటే కొద్దిగా స్కెప్టికల్ అనమాట. ఎంతవరకు ఇదనే ఒక ఇది తర్వాత నెక్స్ట్ అతను దీనికంటే కూడా నిరాకారంలోకి ఐక్యమైపోవటం వైపు ఆసక్తి వ్యక్తపరిచాడు అనమాట. అసలు ఇవన్నీ ఎందుకు, జననం మరణం ఇవన్నీ ఎందుకు, నిరాకారం అయ్యి అసలు మనకి ఏం లేకుండా ప్రశాంతంగా భగవంతుడిలో అంటే వెలుగులోకి వెళ్ళిపోవడం. ఇక్కడ మీరు చెప్పేది నిరాకారం వైపు ఆసక్తి ఉందంటున్నారు కాబట్టి నిరాకారం కాదు, భగవంతుడికి రూపం ఉంది అనేది కూడా మనం తెలియజేయడానికి ప్రయత్నం చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి ఏదైతే గ్రంథాలు ఇవన్నీ పుస్తకాలు భగవంతుడి రూపం ఎలా ఉంది అని చెప్పగలిగేటువంటివి, లేదా ఈ భక్తికి సంబంధించిన ఏదో ఒక అంగం అతనికి ఏదో ఇష్టమైంది ఉంటది కదా, ఉత్సాహంగా చదవడం లేదా భక్తులతో కలిసి కీర్తన చేసి నృత్యం చేయడానికో లేదా ప్రసాదం తీసుకోవడం అతనికి మంచిగా అనిపించేదో, నేరుగా భగవంతుని అంగీకరించకపోయినా ఇందులో ఏదో ఒకటి అతను అంగీకరించేటువంటిది ఉత్సాహంగా చేయగలిగేదాన్ని అతనికి పరిచయం చేయడం మంచిది. శ్రీమద్ భగవద్గీత की जय, श्री प्रभुपाद की जय.